నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మహానాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను మండల కన్వీనర్ చల్లా రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు ఒకరికొకరు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అల్లంపాటి వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఎన్టీ రామారావు పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఎన్టీ రామారావు తర్వాత తెలుగుదేశం పార్టీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనంద్ సాగర్ గారు ఏపీ చిత్రపై డైరెక్టర్ ఈరోజు అన్న నందమూరి తారక రామారావు పుట్టినరోజు ఈరోజు. అందువల్లే మహానాడు కార్యక్రమాన్ని ఈ దినం ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు కలువాయి మండల కేంద్రంలో క్లస్టర్ 2లో ఈ మహానాడు కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. మీకు తెలుసు, ఈరోజు బక్రీద్, ముస్లింలకు బక్రీద్ ఎట్టో, క్రైస్తవులకి క్రిస్మస్ ఎట్టో, హిందువులకి సంక్రాంతి ఎట్టో, తెలుగుదేశం పార్టీకి మహానాడు పండుగ. మన పండుగ మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ పండుగ, ఒక సంక్రాంతి. ఎందువల్ల అంటే అన్న ఎన్టీ రామారావు దేశంలోనే నేషనల్ ఫ్రంట్ స్థాపించి దేశ రాజకీయాలనే చక్రం తిప్పాడు. అన్న ఎన్టీఆర్ కేవలం ఆంధ్ర రాష్ట్రానికే ముఖ్యమంత్రి కాదు, ఆయన నేషనల్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టి దేశంలోనే ఒక కాంగ్రెసేతర ప్రభుత్వానికి నాంది పలికి ఒక దూరదృష్టితో ముందుకు తీసుకెళ్లినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు. అంతేకాకుండా అన్న ఎన్టీ రామారావుని మేము కలిసాం, కలువాయికి వచ్చాడు, కలిసాం. సోమేశ్వర ప్రాజెక్టు డైరెక్ట్గా వచ్చాడు, అప్పుడు కలిసాం. కేంద్ర కార్యాలయంలో కలిసాం. కానీ ఆయన కలిసినప్పుడు ఏ తమ్ముళ్ళు బాగున్నారా ఆప్యాయంగా పలకరించేటువంటి వాడు. మరి ఆయన పెట్టిన పార్టీ 44 సంవత్సరాలైనా కూడా రోజు రోజుకు చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో ముందుకు ఇంకా బలపడి
దానికి ఉదాహరణ బలపడింది అనే దానికి పోయిన ఎన్నికల్లో కేవలం వైకాపాకు 11 సీట్లే వచ్చాయి. తక్కినవన్నీ కూడా దూసుకోబోయింది తెలుగుదేశం. ఈ రోజు పరిస్థితి ఏమిటంటే 25 లక్షల కోట్ల పెట్టుబడులను చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి రాని నిధులు చంద్రబాబు సాధించి పరిశ్రమల స్థాపన జరుగుతుంది. పోలవరం పూర్తయితే సస్యశ్యామలం అవుతుంది. ప్రాజెక్ట్ అదేవిధంగా పరిశ్రమలన్నీ మొదలుపెట్టి కియా మోటార్స్ తీసుకొచ్చాడు గతంలో. ఈ పరిశ్రమలన్నీ స్థాపన జరిగితే 20 లక్షల ఉద్యోగాలు కాదు 30 లక్షల ఉద్యోగాలు యువతకు సాధించేటువంటి కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకున్నది. మరి ఆ విధంగా బ్రహ్మాండమైనటువంటి, ఎందుకంటే చంద్రబాబు పాలనాధ్యక్షుడు, అందువల్ల అతను ముందు చూపు. వచ్చే ఎన్నికల గురించి ఆయన ఆలోచించడు, వచ్చే తరాల గురించి ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకనే దూరదృష్టితో ఎన్నో పరిశ్రమలు స్థాపించి దానికి శ్రీకారం చుట్టి బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తున్నది తెలుగుదేశం పార్టీ. మరి ఆ విధంగా మనం పార్టీ ముందుకు పోతూ ఉంది. అటువంటిప్పుడు మనం కార్యకర్తలు కూడా మన పార్టీ ఏ కార్యక్రమాలు చేస్తుందో, మన నాయకుడు ఏ తీర్మానాలు చేస్తున్నాడో, ఏ అభివృద్ధి చేస్తున్నాడో, ఏ సంక్షేమం చేస్తున్నాడో అవన్నీ కూడా మనం ప్రజలకు చేయడమే కాదు, అవి వాళ్ళ ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన కార్యకర్తల మీద ఉండడానికి కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఇంకొక ముఖ్య విషయం, 33% మహిళలకు స్థానిక సంస్థల్లో గతంలో తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్లు కల్పించింది. అంతేకాకుండా తర్వాత ఉద్యోగాల్లో కల్పించింది. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకోవాలా నిన్న ప్రకటన చేశారు. మహిళా సాధికారిత జరిగితే మహానాడులో ప్రకటన జరుగుతుంది. వచ్చే ఎంపీ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో 33% మహిళలకు ఇస్తామని ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రకటించి తెలుగుదేశం పార్టీ మనం ఘనంగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు దూసుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ రాబోయే స్థానిక సంస్థల్లో మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న విజయవాడలో సూచించారు. ఆయన తమ్ముళ్ళు స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి, ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి అని చెప్పారు. ఆ విధంగా జరగాలంటే మనం కూడా సమన్వయం చేసుకొని భేదాభిప్రాయాలు లేకుండా పార్టీ కార్మికమై అందరం కలిసికట్టుగా చేస్తే అవతల పార్టీ ఏమి చేయలేదని కూడా నేను తెలియజేస్తూ అందరం ఏకోన్ముఖులై రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ నా 2 మాటలు ముగిస్తున్నాను. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.